Hello parents, your child may forget what you tell, but remember how you made them feel, right? This is Shruti, a parent of two kids. Want to just explain about why they do this. సో ఏ మనిషిలో అయినా రెండు మెమరీస్ ఉంటాయి, ఇంప్లిసిట్ మెమరీ అండ్ ఎక్స్ప్లిసిట్ మెమరీ అని చెప్పేసి. ఇంప్లిసిట్ మెమరీ అనేది పుట్టిన కాలం నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్స్ప్లిసిట్ మెమరీ అనేది ఒక 3 years నుంచి డెవలప్ అవుతుంది అనమాట. ఇంప్లిసిట్ మెమరీ అనేది బాడీ రిమెంబర్ చేసుకుంటున్నట్టుగా. ఇంప్లిసిట్ మెమరీ అనేది ఏంటంటే అది ఫీలింగ్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఫీలింగ్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సేఫ్టీ, కంఫర్ట్, లవ్, ఫియర్ అలాంటివి, పాజిటివ్ ఫీలింగ్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ అవి స్టోర్ చేసుకుంటుంది. అది ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటారా? అవి ఏంటంటే నార్మల్ గా మనం పెట్టే రూల్స్, మనం చెప్పే స్టోరీస్, ఈవెంట్స్, ఫ్యాక్ట్స్, స్కూల్లో జరిగిన సంఘటనలు, స్కూల్లో వాళ్ళు నేర్చుకున్న లర్నింగ్స్ అలాంటివి స్టోర్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పామంటే ఇంప్లిసిట్ మెమరీ ఏంటంటే ఇప్పుడు పెద్దగా సౌండ్ వచ్చింది అనుకోండి, మీ పిల్లలు ఏడుస్తుంటారు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తుంటారు. అలా ఏడ్చినప్పుడు వాళ్ళని దగ్గర తీసుకుని ఏం కాదు అది పెద్ద సౌండే, పోతుంది 2 నిమిషాల్లో అని చెప్పేసి మనం ఆ సూతింగ్ చేస్తాం కదా వాళ్ళని. ఆ సూతింగ్ ఫీలింగ్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ సౌండ్ వచ్చినప్పుడు నాకు భయం అయింది అనేది పక్కన పెడితే, నాకు భయం అయితే మా అమ్మ నన్ను సూతింగ్ చేసింది, నాకు కామ్ డౌన్ చేసింది, నాకు ఆ కంగారు పోయింది, నేను కంఫర్ట్ గా సేఫ్టీగానే ఉన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఇంప్లిసిట్ ఫీలింగ్ అనమాట. సో మనం చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఎలాంటి బిహేవియర్ నేర్పిస్తున్నాము అనే దానికన్నా ఫస్ట్ ఎమోషనల్ సేఫ్టీ బిల్డ్ చేసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ ని వాళ్ళకు నేర్పిస్తూ అవి ఆ ఫీలింగ్స్ ని వాళ్ళు క్రియేట్ చేస్తుంటే అది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి లాంగ్ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. Instead of telling, try to create good feelings to them. Thank you.